వెల్కమ్ టు నరేష్ అకాడమీ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సంబంధించి నవంబర్ 19, 2023 తేదీ సంబంధించి ది హిందూ, ఈనాడు, సాక్షి న్యూస్ పేపర్ వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ సమగ్ర విశ్లేషణ తెలుగులో ఈ వీడియోలో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. ఏరోస్పేస్ ఏవియేషన్ ఇన్ 2047 గురించి వివరాలు తెలపండి. వివరణ. సందర్భం భారత రాష్ట్రపతి 5వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 2047లో ఏరోస్పేస్ ఏవియేషన్పై అంతర్జాతీయ కాన్ఫరెన్స్ కమ్ ఎగ్జిబిషన్ను నిర్వహించారు. వివరాలు. 1948లో ప్రారంభమైనప్పటి నుంచి నేటి వరకు ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా నాలెడ్జ్ సిస్టమ్గా ఎదగడమే కాకుండా ప్రతి పౌరుడి జీవితంపై ప్రభావం చూపేలా కృషి చేసిందని రాష్ట్రపతి అన్నారు. గణనీయమైన పద్ధతిలో వైమానిక శాస్త్రాలు మరియు ఎయిర్ క్రాఫ్ట్ ఇంజనీరింగ్ పరిజ్ఞానం యొక్క పురోగతి మరియు వ్యాప్తికి వారి అత్యుత్తమ సహకారం కోసం ఆమె అందరినీ ప్రశంసించింది. ఇది ఏరోనాటికల్ వృత్తిని అత్యంత కోరుకునే మరియు ఆకర్షణీయమైన కెరీర్లలో ఒకటిగా చేసింది. విమానయానం అనేది మానవ చాతుర్యం యొక్క అద్భుతమైన ఫీట్ అని, ఇది సాంకేతిక పరిజ్ఞానం యొక్క అతుకులు లేని కలయికతో కాల్పనిక శక్తిని వాస్తవంలోకి తీసుకువస్తుందని రాష్ట్రపతి అన్నారు. ఏరోస్పేస్ మరియు ఏవియేషన్ ఒకేసారి వినయపూర్వకమైన మరియు దాదాపు మానవాతీత కార్యకలాపాలు. ఇవి మనం నివసించే గ్రహం యొక్క విస్తారమైన ప్రపంచ కనెక్షన్ను మరియు అంతరిక్షం మరియు అంతకు మించి అన్వేషణను అందిస్తాయి. క్వశ్చన్ నెంబర్ 2. సాంప్రదాయ మరియు కాంప్లిమెంటరీ మెడిసిన్ ప్రాజెక్ట్ సహకార ఒప్పందం గురించి వివరాలు తెలపండి. సందర్భం హో మరియు ఆయుష్ మంత్రిత్వ శాఖ సాంప్రదాయ మరియు కాంప్లిమెంటరీ మెడిసిన్ ప్రాజెక్ట్ సహకార ఒప్పందంపై సంతకం చేశాయి. వివరాలు. ఒప్పందం యొక్క మొదటి దశ సాంప్రదాయ మరియు కాంప్లిమెంటరీ మెడికల్ కేర్ సిస్టమ్స్ యొక్క ప్రపంచ అభివృద్ధిలో ఒక మైలురాయిగా నిరూపించబడుతుంది. ఈ ఒప్పందం సాంప్రదాయ మరియు కాంప్లిమెంటరీ మెడిసిన్ను భారతదేశ జాతీయ ఆరోగ్య వ్యవస్థలోకి ప్రధాన స్రవంతి చేస్తుంది మరియు ప్రపంచ ఆరోగ్య లక్ష్యాలకు కూడా ఉపయోగపడుతుంది. జాతీయ ఆరోగ్య వ్యవస్థలో సాంప్రదాయ మరియు కాంప్లిమెంటరీ మెడికల్ సిస్టమ్స్ యొక్క ప్రామాణీకరణ, నాణ్యత మరియు భద్రత వంటి అంశాలను సమగ్రపరచడం మరియు వాటిని అంతర్జాతీయ స్థాయిలో వ్యాప్తి చేయడం ప్రధాన లక్ష్యం. హో, ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు ఆయుష్ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా సాంప్రదాయ ఔషధం గ్లోబల్ స్ట్రాటజీ 2025 నుంచి 34 వరకు సూత్రీకరణ పనిని పూర్తి చేస్తాయి. ఆయుష్ మంత్రిత్వ శాఖ మరియు హో కలిసి సాంప్రదాయ మరియు కాంప్లిమెంటరీ మెడిసిన్ యొక్క గొప్ప వారసత్వాన్ని సంరక్షించడంతో పాటు దానిని ఆధునిక, ప్రామాణికమైన మరియు ప్రపంచవ్యాప్తం చేసే బాధ్యతను భుజానకెత్తుతాయి. క్వశ్చన్ నెంబర్ 3. కొత్తగా జాతీయ ఫార్మసీ కమిషన్ ఏర్పాటు. వివరాలు తెలపండి. ఏ దేశంలో ఫార్మా విద్య నియంత్రణ కోసం కొత్తగా జాతీయ ఫార్మసీ కమిషన్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ముసాయిదా బిల్లును ప్రజాభిప్రాయం కోసం విడుదల చేసింది. ఇప్పుడు ఫార్మసీ యాక్ట్ రద్దు చేసి ప్రస్తుతం మనుగడలో ఉన్న ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్థానంలో జాతీయ ఫార్మసీ కమిషను తీసుకురానుంది. ఫార్మసీ విద్య ప్రమాణాలను పెంచడం, దేశవ్యాప్తంగా అత్యంత నాణ్యమైన ఫార్మసీ నిపుణులు లభ్యమయ్యేలా చూడటం ఈ బిల్లు ప్రధాన ఉద్దేశాలని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. దేశవ్యాప్తంగా అందరికీ సమాన స్థాయిలో వైద్య సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చి జాతీయ ఆరోగ్య లక్ష్యాలను చేరుకోవడం కోసం ఈ మార్పు చేస్తున్నట్లు తెలిపింది. ఆధునిక పరిశోధనల దిశగా ఫార్మసీ వృత్తి నిపుణులను ప్రోత్సహించేందుకు ఈ కొత్త బిల్లు బాటలు వేస్తుందని పేర్కొంది. కమిషన్ ఏం చేస్తుందంటే, కొత్తగా ఏర్పడే జాతీయ ఫార్మసీ కమిషన్ ఫార్మసీ విద్యా సంస్థలను క్రమం తప్పకుండా పరిశీలించి ప్రదర్శకంగా వాటి పనితీరును అంచనా వేస్తుంది. ఫార్మసీ రిజిస్టర్ నిర్వహించేలా నిబంధన విధిస్తారు. ఫార్మసీ సేవల్లో నైతిక ప్రమాణాలను పెంపొందిస్తారు. ఫిర్యాదుల పరిష్కారం కోసం కమిషన్ ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంటుంది.
దీనికి ఒక చైర్మన్, 13 మంది ఎక్స్టెఫిషియో సభ్యులు, 14 మంది పార్ట్ టైం సభ్యులు ఉంటారు. నేషనల్ మెడికల్ కమిషన్ యాక్ట్ తరహాలోనే కేంద్ర ప్రభుత్వం జాతీయ ఫార్మా కమి బిల్లు 2023ని రూపొందించింది. వైద్య ఆరోగ్య విద్యను నియంత్రించే సంస్థ నాణ్యమైన వైద్య సేవలను అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లుపై సలహాలు, సూచనలు, అభ్యంతరాలను ఈమెయిల్కు hrcll-mohfw@nac.in పంపొచ్చు. క్వశ్చన్ నెంబర్ 4. అమెరికాకు చెందిన స్పేసెక్స్ మెగా రాకెట్ స్టార్షిప్ గురించి వివరాలు తెలపండి. మానవులను అంగారకుడు, చంద్రుడిపైకి పంపేందుకు అమెరికాకు చెందిన స్పేసెక్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన మెగా రాకెట్ స్టార్షిప్ మళ్లీ నిరాశపరిచింది. రెండోసారి కూడా దీని ప్రయోగం విఫలమైంది. శనివారం నింగిలోకి పయనమైన 8 నిమిషాలకే ఈ రాకెట్తో సంబంధాలు తెగిపోయాయి. అనంతరం అది పేలిపోయింది. అయితే విస్ఫోటానికి ముందు అది విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రవేశించింది. అదొక్కటే ఓరట కలిగించే అంశం. స్టార్షిప్లో బూస్టర్ నిర్దేశిత ప్రణాళిక ప్రకారం నింగిలోకి పయనమయ్యాక ప్రధాన రాకెట్ నుంచి బూస్టర్ విడిపోయి గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో దిగాలి. బూస్టర్ నుంచి విడిపోయాక స్పేస్ క్రాఫ్ట్ తన పయనాన్ని కొనసాగించి కక్ష్యలోకి చేరుకోవాలి. భూమి చుట్టూ దాదాపు ఒక పరిభ్రమణం సాగించి పసిఫిక్ మహాసముద్రంలో పడిపోవాలి. శనివారం దక్షిణ టెక్సాస్ తీరం నుంచి స్టార్షిప్ నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. అందులోని 33 రాప్టర్ ఇంజిన్ల ప్రజ్వలన శక్తికి ఆ ప్రాంతంలో ప్రకంపనలు తలెత్తాయి. నింగిలోకి దూసుకెళ్తున్న స్టార్షిప్ అంతర్చిత్రంలో పేలిపోయిన బూస్టర్ నిర్దేశిత రీతిలో రాకెట్ సాఫీగానే నింగిలోకి దూసుకెళ్లింది. 2.48 నిమిషాల తర్వాత బూస్టర్ విడిపోయింది. కాని ఆ వెంటనే అది పేలిపోయింది. స్పేస్ క్రాఫ్ట్ ముందుకు దూసుకెళ్లినా కొన్ని నిమిషాలకే దానితో కమ్యూనికేషన్ తెగిపోయింది. ఈ నేపథ్యంలో అందులోని ఆటోమేటిక్ వ్యవస్థ దాన్ని పేల్చేసినట్లు సమాచారం. అప్పటికే అది 150 కిలోమీటర్ల ఎత్తేరింది. ఈ ఏడాది ఏప్రిల్లో స్టార్షిప్ మొదటి ప్రయోగం జరిగింది. నాడు గాల్లోకి ఎగిరిన 4 నిమిషాలకే గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో అది కూలిపోయింది. స్టార్షిప్ రాకెట్ పొడవు ఏకంగా 121 మీటర్లు 400 అడుగులు కావడం గమనార్హం. ప్రపంచంలోనే అతిపెద్ద రాకెట్గా పేరు పొందింది. నాసాకు చెందిన స్పేస్ లాంచ్ సిస్టమ్ కన్నా రెట్టింపు శక్తి దీని సొంతం. క్వశ్చన్ నెంబర్ 5. దేశంలో విద్యుత్తు వాహనాల ఈవీ విభాగంలో ఆసక్తికర, అనూహ్య మార్పులు వివరాలు తెలపండి. దేశంలో విద్యుత్తు వాహనాల ఈవీ విభాగంలో ఆసక్తికర, అనూహ్య మార్పులు చోటు చేసుకుంటూ ఉన్నాయి. సంప్రదాయ పెట్రోలు, డీజిల్ ఇంజిన్ ఐసి వాహనాల స్థానంలో విద్యుత్తు వాహనాలు వేగంగా వచ్చి చేరుతున్నాయి. ఈ విషయంలో ఇతర రకాల వాహనాలతో పోల్చితే బస్సులు ముందుంటున్నాయి. డీజిల్ బస్సుల స్థానాన్ని విద్యుత్తు బస్సులు ఆక్రమిస్తుండగా మున్ముందు ఈ ధోరణి ఇంకా విస్తరిస్తుందని పరిశ్రమ వర్గాల వారు, నిపుణులు పేర్కొంటున్నారు. ఇటీవలి వరకు రాష్ట్రాల రోడ్డు రవాణా సంస్థలు, ప్రభుత్వ ప్రైవేటు టూర్ ఆపరేటర్లు కొనుగోలు చేసే కొత్త బస్సుల్లో 100% డీజిల్ బస్సులే ఉండేవి. ఇప్పుడు కొత్తగా కౌంటున్న బస్సుల్లో విద్యుత్తు బస్సులు వాటా 5-7 వరకు శాతానికి చేరినట్లు సమాచారం. సమీప భవిష్యత్తులో ఇది ఇంకా పెరుగుతుందని, 2025 నాటికి ఆపరేటర్లు కొనుగోలు చేసే కొత్త బస్సుల్లో విద్యుత్తు బస్సుల వాటా 13% చేరే అవకాశం ఉందని కన్సల్టెన్సీ సేవల సంస్థ ఇక్రా తాజా నివేదికలో స్పష్టం చేసింది. దీని ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నల్ కంబషన్ ఐసి ఇంజిన్ వాహనాల స్థానంలో విద్యుత్తు వాహనాల వినియోగం వైపు మొగ్గు కనిపిస్తోంది. నగరాల్లో ఇంట్రా సిటీ రవాణా అవసరాలకు విద్యుత్తు బస్సుల వాడకం పెరుగుతోంది. ప్రభుత్వ విధానాలు, సబ్సిడీలు ఇందుకు ఉపకరిస్తున్నాయి. విద్యుత్తు వాహనాల విషయంలో చైనా అగ్రగా మిగా ఉంది. ముఖ్యంగా ఈవీ బస్సుల్లో చూస్తే
ప్రపంచ మార్కెట్లో చైనా 97% వాటాతో అగ్రగా మిగా ఉండగా ఐరోపాలోనూ విద్యుత్తు బస్సుల వాడకం పెరుగుతోంది. మన దేశంలో ప్రభుత్వం విద్యుత్తు వాహనాల తయారీ వాడకాన్ని పెంచేందుకు ఫేమ్ స్మార్ట్ సిటీస్ మిషన్ వంటి కార్యక్రమాలను చేపట్టింది. ఫేమ్ పథకం వల్ల విద్యుత్తు బస్సు ఖర్చు 40% వరకు తగ్గే అవకాశం ఉంది. విద్యుత్తు బస్సుల ధరలు తగ్గితే వీటి వాడకం పెరుగుతుందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ముందుగా నగరాల్లో తిరిగే సిటీ బస్సుల్లో విద్యుత్తు బస్సులు అధికమవుతాయని అంచనా. ఒకసారి ఛార్జింగ్తో 300-500 కిలోమీటర్ల ప్రయాణం చేసే అవకాశం ఉంటే సుదూర ప్రాంతాలకు, ప్రధాన నగరాల మధ్య రాకపోకలకు విద్యుత్తు బస్సులు వినియోగించే అవకాశం వస్తుంది. ప్రస్తుతం విద్యుత్తు బస్సులను జీసీసీ గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ విధానంలో వినియోగించడం అధికంగా ఉంది. దీనివల్ల రవాణా సేవల సంస్థలు, టూర్ ఆపరేటర్లు బస్సును కొనుగోలు చేయాల్సిన పనిలేదు. రవాణా సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు విద్యుత్తు బస్సులను తయారు చేసే సంస్థలే కిలోమీటరుకు నిర్దిష్ట ఛార్జితో బస్సులను నిర్వహిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో, దక్షిణాది రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కొన్ని సంస్థలు ఇప్పటికే విద్యుత్తు బస్సులను నిర్వహిస్తున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా విద్యుత్తు బస్సులను తయారుచేసి దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో 30 నగరాలకు దాదాపు 1500 బస్సులను సరఫరా చేసి నిర్వహిస్తోంది ఒలెక్ట్రా గ్రీన్టిక్. హైదరాబాద్ నుంచి నెల్లూరు, మదనపల్లి నగరాలకు విద్యుత్తు బస్సులు నడుపుతోంది. హైదరాబాద్ సిటీ సర్వీసులతో పాటు విమానాశ్రయాలకు విద్యుత్తు బస్సుల్లో ప్రయాణికులను చేరవేస్తోంది. న్యూకో అనే మరొక సంస్థ హైదరాబాద్ నుంచి విజయవాడ, ఏలూరుకు, తిరుపతి నుంచి బెంగళూరుకు విద్యుత్తు బస్సులు నిర్వహిస్తోంది. వీటికి ఆదరణ బాగా ఉన్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. సమీప భవిష్యత్తులో మరికొన్ని సంస్థలు విద్యుత్తు బస్సులు నిర్వహించడానికి ముందుకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. క్వశ్చన్ నెంబర్ 6 పెరుమాళ్ మురుగన్ సాహిత్యం కోసం జెసిబి బహుమతిని గెలుచుకున్నాడు గురించి వివరాలు తెలపండి. సందర్భం: తమిళ రచయిత పెరుమాళ్ మురుగన్ తన తమిళ రచన ఆలందపాచి యొక్క ఆంగ్ల అనువాదం ఫైర్ బర్డ్ నవలకు సాహిత్యానికి ప్రతిష్టాత్మక జెసిబి బహుమతిని అందుకున్నారు. జనని కన్నన్ అనువదించి పెంగ్విన్ ప్రచురించిన ఈ నవల 6 దశాబ్దాల క్రితం ఒక వ్యవసాయాధారిత కుటుంబం అనుభవించిన బలవంతపు వలసల ఇతివృత్తాన్ని అన్వేషిస్తుంది. జెసిబి బహుమతి ఇంగ్లీషులో లేదా అనువాదంలో పుస్తక నిడివి ఉన్న కల్పనకు వార్షిక అవార్డు. 2018లో స్థాపించబడింది. రచయితకు రూపాయలు 25 లక్షలు, అనువాదకుడికి అదనంగా రూపాయలు 10 లక్షలు అందజేస్తుంది. భారతదేశపు అత్యంత విలువైన సాహిత్య బహుమతి భారతీయ రచనలను జరుపుకోవడం మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాఠకులు సమకాలీన భారతీయ సాహిత్యంలో అత్యుత్తమమైన వాటిని కనుగొనడంలో సహాయపడటం లక్ష్యంగా పెట్టుకుంది. క్వశ్చన్ నెంబర్ 7 పారికర్ యువ శాస్త్రవేత్త అవార్డు గురించి వివరాలు తెలపండి. యువ శాస్త్రవేత్తలను ప్రోత్సహించేందుకు గోవా ప్రభుత్వం మనోహర్ పారికర్ యువ శాస్త్రవేత్త అవార్డును నెలకొల్పిన విషయం తెలిసిందే. తొలిసారి ఆ అవార్డును ఇస్రో అనుబంధ యుఆర్ రావు శాటిలైట్ సెంటర్కు చెందిన డా.ఎస్. మాధవరాజ్కు ఇవ్వనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ కుమార్ సావంత్ ఎక్స్ ట్విట్టర్లో ప్రకటించారు. డిసెంబరు 13న మనోహర్ పారికర్ విజ్ఞాన్ మహోత్సవ్ పేరుతో జరిగే కార్యక్రమంలో అవార్డు ప్రదానం జరుగుతుందని తెలిపారు. చంద్రయాన్ 3 మిషన్కు సంబంధించి ఉపగ్రహ పథాన్ని మాధవరాజ్ రూపొందించినట్లు అవార్డు కమిటీ వెల్లడించింది. ఈ అవార్డు గ్రహీతకు నగదు ప్రోత్సాహకంగా 5 లక్షల రూపాయలు లభిస్తాయి. క్వశ్చన్ నెంబర్ 8 ఆర్బీఐ మాజీ గవర్నర్ వెంకటరమణన్ కన్నుమూత వివరాలు తెలపండి. రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ మాజీ గవర్నర్ ఎస్ వెంకటరమణన్ 92 కన్నుమూశారు. చెన్నైలోని ఆయన నివాసంలో శనివారం తుదిశ్వాస విడిచారు. ఆయనకు 2 కుమార్తెలు, భార్య గిరిజా వైద్యనాథన్. గతంలో ఈయన తమిళనాడు చీఫ్ సెక్రటరీగా పనిచేశారు.
పూర్వ ట్రావెన్కోర్ స్టేట్లోని నాగర్కోయల్లో 1931లో జన్మించిన రమణన్ 1990 నుంచి 1902 మధ్య ఆర్బీఐ గవర్నర్గా వ్యవహరించారు. దేశం తీవ్ర ఆర్థిక సవాళ్లు ఎదుర్కొన్న కాలంలో గవర్నర్గా ఉన్నారు. ఆర్బీఐకి గవర్నర్ కాకముందు 1985 నుంచి 1989 వరకు ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేశారు. భారత్ క్లిష్ట సమయం ఎదుర్కొన్న సమయంలో ఆయన ఆర్బీఐకి గవర్నర్గా వ్యవహరించారని, ఆయన కాలంలోనే సరళీకరణ ఆర్థిక విధానాలను భారత్ అవలంబించడం ప్రారంభించిందని ఆర్బీఐ తన వెబ్సైట్లో పేర్కొంది. ఆర్బీఐ మాజీ గవర్నర్ ఎస్. వెంకట రమణన్ మూతి చాలా బాధాకరం. ఆయన అద్భుతమైన వ్యక్తిత్వం కలిగిన ప్రజా సేవకులు. సంక్షోభ సమయాల్లో ఆయన ఎనలేని కృషి చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ నానని ఆర్బీఐ ప్రస్తుత గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. క్వశ్చన్ నెంబర్ 9 హైదరాబాద్లో 2వ విడత జాతీయ సుగంధ ద్రవ్యాల సదస్సు జరిగింది. వివరాలు తెలపండి. దేశ ఆర్థికాభివృద్ధిలో సుగంధ ద్రవ్యాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని వరల్డ్ స్పైస్ ఆర్గనైజేషన్ (WS) చైర్మన్ రామ్కుమార్ మీనన్ తెలిపారు. శనివారం హైదరాబాద్లో అఖిల భారత సుగంధ ద్రవ్యాల ఎగుమతి సంఘం (AICF) ఆధ్వర్యంలో 2వ విడత జాతీయ సుగంధ ద్రవ్యాల సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో ప్రస్తుతం 103 కోట్ల టన్నుల మేరకు సుగంధ ద్రవ్యాల ఉత్పత్తి జరుగుతోందన్నారు. వీటి విలువ 1.5 లక్షల కోట్ల రూపాయలు మేరకు ఉంటుందని వెల్లడించారు. దేశంలో ఉత్పత్తి అవుతున్న సుగంధ ద్రవ్యాల్లో 85% వినియోగం ఇక్కడే ఉంటోందన్నారు. కేవలం 15% మాత్రమే ఎగుమతి అవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎగుమతులు విలువ రూ. 32,000 కోట్ల $4 బిలియన్ వరకు ఉందని, 2030 నాటికి ఇది రూ. 80,000 కోట్ల $10 బిలియన్ స్థాయికి చేరుకుంటుందని పేర్కొన్నారు. దేశ ఆర్థిక వృద్ధిలో సుగంధ ద్రవ్యాలు, స్పైసెస్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు పసుపు, మిరప ఎగుమతుల్లో అధిక వాటా ఉందన్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించక జీలకర్ర లాంటి పదార్థాల ధరలు బాగా పెరిగాయని, ఇప్పుడిప్పుడే కాస్త దిగి వస్తున్నాయని తెలిపారు. దేశీయంగా మసాలా దినుసులకు గిరాకీ పెరుగుతోందని, రైతులకు ఇది మేలు చేసే అంశంగా పేర్కొన్నారు. క్వశ్చన్ నెంబర్ 10 ఆంధ్రప్రదేశ్లో పేదలకు భూ పంపిణీ గురించి వివరాలు తెలపండి. వివరణ: రాష్ట్ర వ్యాప్తంగా 20,24,709 మంది పేదలకు లబ్ధి చేకూరుస్తూ 35,44,866 ఎకరాల్లో పేదలకు భూ పంపిణీ. భూములపై సర్వ హక్కుల కల్పన. కొత్తగా భూముల అసైన్మెంట్. భూమి లేని దళిత, బడుగు, బలహీన వర్గాలకు, పేదలకు ఇప్పటికే అసైన్డ్ గ్రామ సర్వీస్ ఇనాం ఎస్సీ కార్పొరేషన్ (LPS) భూములు పొందిన వారికి వాటిపై సర్వ హక్కులు కల్పించే భూ యాజమాన్య హక్కు పత్రాల పంపిణీ. ఏలూరు జిల్లా నూజివీడులో లాంఛనంగా అందించనున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి. దళితుల ఆత్మ గౌరవం నిలబెడుతూ దళిత శ్మశాన వాటికలకు భూమి కేటాయింపు. 1. కొత్తగా 42,307 మంది పేదలకు 46,463 ఎకరాల అసైన్డ్ భూముల పంపిణీ. 2. గతంలో ఎన్నడూ లేని విధంగా 9,064 ఎకరాల లంక భూముల్లో 17,768 మందికి అసైన్డ్ లీజు పట్టాలు. 3. అసైన్మెంట్ చేసి 20 సంపూర్తయిన 15,21,160 మంది రైతులకు 27,41,698 ఎకరాల అసైన్డ్ భూములపై సంపూర్ణ భూ హక్కులు. 4. గత ప్రభుత్వ నిర్వాకం కారణంగా 22 మెనస్ నిషేధిత జాబితాలో చేర్చిన 1.
61,584 మంది రైతులకు చెందిన 1,58,113 ఎకరాల గ్రామ సర్వీస్ ఇనాం భూములపై సంపూర్ణ హక్కులు కల్పిస్తూ 22 నుండి తొలగింపు 1,563 గ్రామ సచివాలయాల పరిధిలో దళితుల శ్మశాన వాటికలకు 951 ఎకరాల భూమి కేటాయింపు 6 ల్యాండ్ పర్చేజ్ స్కీమ్ ఎల్పీఎస్ క్రింద ఎస్సీ కార్పొరేషన్ పంపిణీ చేసిన 22,837 ఎకరాల భూములపై 22,346 మందికి సర్వహక్కులు. వాళ్ల రుణాలు మాఫీ చేస్తూ 7 దేశంలోనే మొదటిసారిగా అనేక రకాల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాలనే ఉద్దేశ్యంతో వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష క్రింద 100 ఏళ్ల తర్వాత చేపట్టిన భూముల రీ-సర్వే ద్వారా 17,460 రెవెన్యూ గ్రామాలకు గాను ఇప్పటివరకు 2 విడతల్లో 4,000 గ్రామాల్లోని 42.6 లక్షల ఎకరాల్లో రీసర్వే పూర్తి. 17.53 లక్షల మంది రైతులకు హక్కుపత్రాల పంపిణీ, 4.8 లక్షల మ్యూటేషన్లు, 21 లక్షల కొత్త ల్యాండ్ సబ్ డివిజన్ల ఏర్పాటు, 45,000 సరిహద్దు వివాదాల పరిష్కారం. రీసర్వే పూర్తయిన 1,000 గ్రామాల్లో ఆ గ్రామ సచివాలయంలోనే రిజిస్ట్రేషన్లు చేసుకునే అవకాశం. ఈరోజు 2వ విడత 2,000 గ్రామాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం. 8-20 ఏళ్లు పైబడ్డ 2003 కంటే ముందు అసైన్డ్ డీకిటీ భూములను, గ్రామ సర్వీసు ఇనాం భూములను, ఎల్పీఎస్ క్రింద ఎస్సీ కార్పొరేషన్ పంపిణీ చేసిన భూములను అన్నింటినీ సెక్షన్ 22(8) నుండి తొలగించి ఈ భూములను సర్వహక్కులతో క్రయ విక్రయాలకు, రుణాలు పొందడానికి, తనఖా పెట్టుకోవడానికి, 12 బహుమతిగా ఇవ్వడానికి, వారసత్వపు ఆస్తిగా అందించడానికి, వాళ్లకు ఆస్తిగా ఇస్తూ వెసులుబాటు కల్పించిన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసిన భూ పంపిణీ, భూ హక్కు కల్పన కార్యక్రమాలు 9. రాష్ట్రవ్యాప్తంగా 71,800 ఎకరాల భూమి సేకరించి 17,005 వైఎస్సార్ జగనన్న కాలనీలో పేద అక్కచెల్లెమ్మలకు వారి పేర్ల మీదే 65 లక్షల ఇళ్ల పట్టాలు ఉచితంగా పంపిణీ, 22 లక్షల ఇళ్ల నిర్మాణం, 1,30,368 మంది గిరిజనులకు లబ్ధి చేకూరుస్తూ 2,87,710 ఎకరాల్లో అటవీ, రొయఫార్ పట్టాలు, 26,287 మంది గిరిజనులకు లబ్ధి చేకూరుస్తూ 39,272 ఎకరాలకు డీకే పట్టాలు జారీ, 2,06,315 ఎకరాల చుక్కల భూముల చిక్కులకు శాశ్వత పరిష్కారం ద్వారా 1,07,134 మంది రైతన్నలకు లబ్ధి, 13,204 మందికి లబ్ధి చేకూరుస్తూ గత ప్రభుత్వ నిర్వాకం కారణంగా నిషేధిత 22 జాబితాలో చేరిన 33,494 ఎకరాల షరతులు గల పట్టాలను నిషేధిత 22 జాబితా నుండి తొలగించి సర్వహక్కుల కల్పన. క్వశ్చన్ నెంబర్ 11 ఆంధ్రప్రదేశ్ అందుకున్న స్కోచ్ అవార్డులు గురించి వివరాలు తెలపండి. ప్రతి నెల ఠంచనుగా 1వ తేదీనే ఇచ్చే సామాజిక పింఛన్ల కార్యక్రమానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. దేశంలో మరెక్కడా లేని విధంగా విప్లవాత్మక రీతిలో మన రాష్ట్రంలో కొనసాగుతున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ప్రముఖ సంస్థ స్కోచ్ ఈ ఏడాది ప్లాటినం అవార్డును ప్రకటించింది. అలాగే రాష్ట్రంలో నిర్వహిస్తున్న మహిళా మార్టులకు గోల్డ్ అవార్డు, పొదుపు సంఘాల బలోపేతానికి జరుగుతున్న కార్యక్రమాలకు సిల్వర్ అవార్డును స్కోచ్ సంస్థ అందించింది. శనివారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో అవార్డులను గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ సిఓ ఇంతియాజ్ అందుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ శాఖలో చేపట్టిన 3 కీలకమైన అంశాలకు స్కోచ్ అవార్డులు లభించాయి. మ్యుటేషన్ సేవలు, టైటిల్ డీడ్ కమ్ పట్టాదార్ పాసుర్ అంశానికి మొదటి సిల్వర్ అవార్డు దక్కింది. వైఎస్సార్ జగనన్న భూ హక్కు, భూరక్ష పథకం పేరుతో రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భూముల రీ-సర్వే, గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఆన్లైన్ రెవెన్యూ సర్వీసులకు 2 సిల్వర్ అవార్డులు వచ్చాయి.
శనివారం ఢిల్లీలోని కాన్స్టిట్యూషనల్ క్లబ్ అదనపు భూ పరిపాలన కమిషనర్ ఎన్డి ఇంతియాజ్, రెవెన్యూ శాఖ పీఎంఆర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ పనబాక రచన అవార్డులను అందుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎలక్ట్రానిక్ క్రాపింగ్ ఈ క్రాప్ కార్యక్రమానికి ప్రతిష్టాత్మక స్కోచ్ సిల్వర్ అవార్డు దక్కింది. 2019లో శ్రీకారం చుట్టిన ఈ క్రాప్ ప్రామాణికంగానే రాష్ట్రంలో వాస్తవ సాగుదారులకు పంట రుణాలు, ఉచిత పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ, 0 వడ్డీ రాయితీ, పంట నష్టపరిహారం వంటి సంక్షేమ ఫలాలు ప్రభుత్వం అందిస్తోంది. సాంకేతికతను రైతులకు మరింత చేరువ చేయడంలో వివిధ సంస్థలు, ప్రభుత్వ శాఖలు చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ క్రాప్కు జాతీయ స్థాయిలో స్కో అవార్డు దక్కింది. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ @NareshAcademy 5509. Thank you one and all.